హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తు ఉన్నా. ఈరోజు మీకు పనసకాయ కూరని పరిచయం చేయబోతున్నాను. చూడండి. ముందుగా పనసకాయ ముక్కల్ని బాగా కడిగి 4-5 నిమిషాలు మరిగించాలి. ఈలోపు టమాటా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి. అందులో ఉప్పు, కొద్దిగా సాల్ట్ వేసి వేయించాలి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్ అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతుంది, త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా మనం టమాటా ప్యూరీ చేసాం కదా, దానిని ఇందులో వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు అందులో కొద్దిగా కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలపండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గబెట్టండి. ఇందాక మనం ఉడికించిన పనసకాయ ముక్కల్ని అందులో వేసి బాగా కలపండి. ఒక 5-10 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత దాన్ని తీసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఒక 10 నిమిషాలు అలాగా సిమ్లో పెట్టి అలా ఉడికించండి. అంతే, రెడీ అయిపోయింది.